church. అది నిలువెచ్చగా ఉన్న సంఘం. Not to the living church. సజీవంగా బ్రతుకున్న సంఘం. For us he is not going to be coming as a thief in the night. అలాంటి వారికి దేవుడు రాత్రి దొంగ వలె రాడు. Only for the people who are sleeping he is coming to you as a thief in the night. ఎవరైతే నిద్రమత్తులో ఉండి నిద్రపోతున్న స్థితిలో ఉన్నారో వారికి ఆయన దొంగ వలె వస్తాడు. Since we walk in the light, మనము వెలుగులో నడిచే వారిగా ఉన్నాము కాబట్టి the timing and seasons of God. మనము దేవుని కాలాలు సమయాలు గుర్తిస్తాము. We will know the timing and seasons of God. దేవుని కాలాలు సమయాలు మనం గుర్తిస్తాము. People who walk in the light, వెలుగులో నడిచే జనులు they will surely know he is coming. వారు ఖచ్చితంగా ఆయన రాకడను గుర్తిస్తారు. I have the calendar of God. ఎందుకంటే వారు దేవుని క్యాలెండర్ కలిగి ఉన్నారు. For me he is not going to come as a thief in the night. ఇప్పుడు నేను ఆయన క్యాలెండర్ తెలుసుకున్నాను కనుక నాకు ఇప్పుడు రాత్రి దొంగ వలె రాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Let me explain what is thief in the night. రాత్రి దొంగ వచ్చుట అన్నది అంశాన్ని మీకు వివరిస్తాను. Actually most of the people they have misunderstood the word thief in the night. సహజంగా ఈ మాట రాత్రి దొంగ వలె వస్తాడన్న మాటను చాలా మంది అపార్థం చేసుకున్నారు. Actually it is a phrase. మరి అదొక నానుడి. It is a phrase. అదొక నానుడి. Like give and it shall be given unto you. ఇయ్యుడి మీకు ఇయ్యబడును. Right? అవునా? It's a beautiful phrase. చక్కగా ఉంది ఆ మాట. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Give and it shall be given unto you. ఇయ్యుడి మీకు ఇయ్యబడును. What the Bible talks about. బైబిల్ దాని గురించి ఏం మాట్లాడుతుంది? What to give. ఏమి ఇవ్వాలి? Come on. చెప్పండి. Give and it shall be given unto you, right? ఇయ్యుడి మీకు ఇయ్యబడును అని చెప్తుంది బైబిల్. అవునా? What to give. మరి ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? Money. డబ్బా. So most of the pastors during the offering will pray, Lord, you said that give and it shall be given unto you. So we are going to give you, Lord, so give us 100-fold, right? మరి చాలా మంది ఈ యొక్క మాటను తీసుకొని కానుకలు ఇస్తున్న సమయంలో ఎత్తిపట్టి దేవా నువ్వు ఇయ్యుడి మీకు ఇయ్యబడునన్నావు గనుక నీ ప్రజలు ఇస్తుంటుండగా 100 వారికి తిరిగి దయచేసి ఆశీర్వదించమని అడుగుతున్నామని ప్రార్థన చేస్తారు. అవునండి? That's what we pray, right? మనం అలాగే ప్రార్థన చేస్తాం కదా. Come on pastor, that's what you do, right? పాస్టర్ గారు మీరు అలాగే చేస్తారు కదండి. If you prove me, మీరు గనుక దాన్ని రుజువు చేస్తే, if you prove that verse is about money, I will give you 1 lakh right now. ఆ వచనము దేవుడు డబ్బు గురించి చెప్తున్నాడని గనుక ఒకవేళ మీరు రుజువు పరిస్తే ఇప్పటికిప్పుడు ₹1,00,000 ఇస్తాను మీకు. I will send it my GPay, right? గూగుల్ పే ద్వారా పంపిస్తాను మీకు. If you prove from the Bible, బైబిల్లో నుండి అది రుజువు చేయాలి నాకు. that scripture in context it talks about money, I will give you 1 lakh. ఆ లేఖనము మాట్లాడుతున్న సందర్భము డబ్బు గురించి మాట్లాడుతున్న సందర్భం అని ఒకవేళ మీరు రుజువు పరచగలిగితే ₹1,00,000 ఇస్తాను. Pastors are thinking, pastor, why did you say this before the believers? పాస్టర్లు అనుకుంటున్నారు, పాస్టర్ గారు మీరు ఎందుకన్ని విశ్వాసుల ముందు ఈ మాట చెప్తున్నారు? Tomorrow in this Sunday I cannot tell to my people, give and it shall be given unto you. రేపటి రోజు ఆదివారం రోజు మా సంఘానికి వెళ్ళి ఇయ్యుడి మీకు ఇయ్యబడునని నేను చెప్పలేని పరిస్థితి వచ్చింది. See, somebody is checking. చూడండి, కొంతమంది దాన్ని పరీక్షిస్తున్నారు. Brother, you are not going to get it. మీరు పరీక్ష చేసినా మీకు దొరకదని. The verse give and it shall be given unto you is said in the context. Give forgiveness, forgive others and it shall be forgiven unto you. ఇయ్యుడి మీకు ఇయ్యబడును అనేది ఏ సందర్భంలో చెప్పబడింది, ఎందుకు చెప్పబడిందంటే మీరు క్షమాపణ ఇవ్వండి, తిరిగి మీరు క్షమాపణ పొందుతారు. That is the context. అది సందర్భం అక్కడ. It's not about money. డబ్బు గురించి కాదు అక్కడ. Hallelujah. Hallelujah. Maybe today we need to give some corrections. మనం కొన్ని దిద్దుబాట్లు చేసుకోవాలి, సర్దుబాట్లు చేసుకోవాలి. God is not having a bank in heaven. దేవునికి పరలోకంలో ఒక బ్యాంక్ లేదండి. You give to him, నువ్వు ఆయనకి ఇవ్వాలి, and he will put some interest, 10%, 20% interest, 10%, 20% వడ్డీ కలుపుకొని దేవునికి తిరిగి ఇస్తాడు. and he will give it back to you. మళ్ళీ తిరిగి నీకు ఇస్తాడు అన్నట్టు ఏం లేదు. లేదు. God is giving us, మన దేవుడు మనకి ఇస్తున్నాడు because he loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి ఇస్తున్నాడు, not because you give to him. నువ్వు ఆయనకి ఇస్తున్నందుకు కాదు నీకు ఇచ్చేది. Hallelujah. Hallelujah. Same way the thief in the night is a phrase. అదే రీతిగా ఈ రాత్రి దొంగ వలె వస్తానన్నది కూడా ఒక నానుడి. It's a Jewish phrase. అది యూదులు చెప్పుకునే సామెత లాంటిది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. In the Jewish temple, యూదుల ఆలయంలో, దేవాలయంలో, it's about 36 acres. Sorry, 26 acres. 26 ఎకరాల స్థలం అది. It's 26 acres. 26 ఎకరాల స్థలం. Right?
In these 26 acres, ఈ 26 ఎకరాలలో there will be 24 watch towers on the compound. మరి ఆ కాంపౌండ్ చుట్టూ 24 మందిని వారు కావలి వారిని పెడతారు. So more than 250 priests will be serving in the temple, amen, for a duty, one duty. దాదాపు 250 మంది యాజకులు ఒక సమయంలో డ్యూటీలో ఉన్నవారు, వారు అర్పణలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో వారు చేస్తూ ఉంటారు అర్పణ. So around 240 priests would be serving. దాదాపు 240 మంది యాజకులు అక్కడ సేవ చేస్తుంటారు. That is for one duty 240 priests. ఒక్కసారి డ్యూటీలోకి ఎక్కాక 240 మంది ఒకేసారి యాజకులు అక్కడ పని They చేస్తుంటారు. will be serving as a watchman. వారు కావలి వారిగా పని చేస్తూ ఉంటారు. Because in the night time there will be no services. No services. ఎందుకంటే రాత్రిపూట వారికి అక్కడ ఆరాధనలు ఉండవు, ఆరాధన క్రమం ఉండదు. So in all these 24 stations, 10 priests would be standing there as watchmen, watching that nothing come inside the temple to defile the temple. మరి ఆ 24 కాపలాదారులు ఉండే ఆ స్థలాల్లో దాదాపు ఒక 10 మంది కావలి వారు అక్కడ నిలబడి రాత్రి జామున ఈ దేవాలయంలోనికి ఏది చొరబడకుండా, ఎవరు చొరబడకుండా, ఏది అక్రమమైనది జరగకుండా వారి కావలి కాస్తూ ఉంటారు. These priests are watchmen. ఈ యాజకులు వారు కావలి వారిగా మారిపోతారు. Their responsibility is to watch everything. ఇప్పుడు వారి బాధ్యత ఏంటంటే ఏం జరుగుతుందని అంత గమనిస్తూ కావలి కాస్తూ. Pastors, we are watchmen. పాస్టర్లారా, మనం కావలి వారము. We need to watch our church that the enemy should not come inside the church. శత్రు సంఘంలోకి ప్రవేశించకుండా ఉండునట్లుగా కావలి వారిగా మనం కనిపెట్టాలి. Our responsibility is watch for the false doctrines should not enter inside the church. మన బాధ్యత ఏంటంటే సంఘములోనికి అబద్ధ బోధలు ప్రవేశించకుండా జాగ్రత్తగా మనం పసిగడుతూ It ఉండాలి. is our responsibility to watch and see the timings of Messiah and to warn the church to prepare the bride. మెస్సయ్య యొక్క కాలములను మనం గమనిస్తూ, కావలి కాస్తూ, గమనిస్తూ, సంఘాన్ని హెచ్చరిస్తూ, సంఘాన్ని సిద్ధపరచవలసిన బాధ్యత కావలి వారిగా మన మీద ఉన్నది. Anytime, ఎప్పుడైనా కానీ suddenly, అకస్మాత్తుగా the high priest, ఆ ప్రధాన యాజకుడు he will come for inspection in the middle of the night. మధ్యరాత్రి వేళలో అన్ని పరిశీలన చేయడానికి అన్నట్టుగా ఇన్స్పెక్షన్ చేయడానికి He will వస్తాడు. come and see all the 24 posts, or everyone are awake and watching the temple. మరి ఈ 24 మంది యాజకులుగా ఆ కావలి వారుగా ఉన్నవారు ఎలా వారి ఉద్యోగాలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో గమనించడానికి అన్నట్టుగా ఆయన పరిశీలించడానికి వస్తాడు. When he was coming, ఆయన వస్తున్నప్పుడు, ఆ ప్రధాన యాజకుడు వస్తున్నప్పుడు, if he found a man sleeping, ఒక వ్యక్తి నిద్రపోతున్నట్టుగా కనుగొంటే what the high priest will do is, ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే he will rip off his clothes అతని వస్త్రాలు ఊడబెక్కేస్తాడు. and leave him naked. ఆ బట్టలు లేకుండా అతన్ని అలా వదిలేస్తాడు అక్కడ. Leave him naked there. ఆ బట్టలు లేని స్థితిలో వివస్త్రగా Next మార్చేస్తాడు. day morning he had to go home without clothes. ఇప్పుడు తెల్లవారాక నగ్నంగా బట్టలు లేకుండా వెళ్ళాలి ఇంటికి. So these people will be awake. కాబట్టి అలాంటి పరిస్థితి ఎందుకు మాకని ఇక వారు కనిపెడుతూ ఉంటారు, మెలకువగా ఉంటారు. Term thief in the night is given to the high priest. కాబట్టి ఇప్పుడు దొంగ వలె రాత్రి దొంగ వలె వస్తాడంటే ఆ ప్రధాన యాజకునికి సాదృశ్యంగా చెప్పబడుతున్న మాట. Do you understand this? మీకు అర్థమవుతుందా? Term thief in the night is given to the high priest who suddenly comes in the middle of the night. మధ్యరాత్రి అకస్మాత్తుగా వారు అనుకున్నని గడియలో వచ్చే ఆ ప్రధాన యాజకుని సూచిస్తూ రాత్రి దొంగ వలె వస్తాననే సందర్భాన్ని That's why the God మాట్లాడుతున్నారు. says in the book of Revelation, I am going to come like a thief in the night. If I found you sleeping, amen, be careful about your garment so that you not lose your garment. ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నేను రాత్రి జామున దొంగ వలె రాబోతున్నాను గనుక మీ వస్త్రముల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ వస్త్రాన్ని పోగొట్టుకోకుండా, మీరు నగ్నంగా మారకుండా ఉండినట్లుగా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. Do you understand this? మీకు ఈ లేఖన భాగం అర్థమవుతుందా? Jesus is saying to the church, మరి ఆ దొంగలు ప్రవేశించకుండా సంఘంలోనికి, today's church, ఈ రోజు సంఘంలో I'm going to come like a high priest. నేను ప్రధాన యాజకుని వలె రాబోతున్నాను. I'm going to come like a thief in the night. రాత్రి దొంగ వలె రాబోతున్నాను. I'm going to come soon. నేను త్వరగా రాబోతున్నాను. Pastor
pastors you find sleeping in your church, ఒకవేళ పాస్టర్లైన వారు మీ సంఘంలో నిద్రపోతున్నట్టుగా నేను ఎవరైనా కనుగొంటే, my dear believers, the word is for you also. If God sees you sleeping, ఒకవేళ దేవుడు నువ్వు నిద్రపోతున్నట్టుగా చూస్తే, you are going to lose the garment of righteousness. మనం నీతి వస్త్రాన్ని కోల్పోయే పరిస్థితి ప్రమాదం ఉంది. It's time to be awake. కాబట్టి మెలకువగా ఉండే సమయం. Jesus is coming. యేసయ్య వస్తున్నాడు. Jesus is coming. యేసు రాబోతున్నాడు. Wake up my church. ఆయన సంఘాన్ని మేల్కొల్పండి. Stop sleeping. నిద్రపోవడం మానండి. Start praying. ప్రార్థించడం మొదలు పెట్టండి. Watch for the coming of Jesus Christ. యేసు రాకడ కొరకు కనిపెట్టండి. ఆమేన్. I know if we talk about blessing, ఆశీర్వాదం గురించి మాట్లాడితే everyone will shout and clap. అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు, అరుస్తారు. Talk about Jesus coming, యేసయ్య రాకడ గురించి we మాట్లాడితే may not be interested. అంత ఆసక్తి అనిపించదు. Whether you are interested or not interested, ఆసక్తి ఉన్నా లేకపోయినా my Lord is coming. నా ప్రభు వస్తున్నాడు. He is coming soon. ఆయన త్వరగా వస్తున్నాడు. The month of Tishrei is coming very soon. ఆయన రాకడ అతి త్వరలో సంభవించబోతుంది. And he's going to look at you, and he found you praying, he's going to take you with him. ఆయన వచ్చి గమనించినప్పుడు నువ్వు ప్రార్థిస్తున్న స్థితిలో కనుగొంటే వచ్చి నిన్ను తీసుకెళ్తాడు ఆయన తనతో పాటు. The Lord is going to visit you. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. When Jesus was talking to the church of Laodicea, లవొదికీయలో ఉన్న సంఘంతో దేవుడు the మాట్లాడుతున్నప్పుడు Bible says it is a church which is lukewarm. బైబిల్ సెలవిస్తుంది అది నులివెచ్చని సంఘంగా ఉందట. God says either you be warm or cold, but you are lukewarm. I'm going to vomit you. మీరు చల్లగానైనా వెచ్చగానైనా లేక నులివెచ్చగా ఉన్నారు గనుక నేను మిమ్మల్ని ఉమ్మివేస్తాను అంటున్నాడు. And Jesus says to the church of Laodicea, లవొదికీయలో ఉన్న సంఘంతో దేవుడు యేసు which is the మాట్లాడుతున్నాడు. end time church, అది అంత్యకాల సంఘంలో the సాదృశ్యంగా Bible ఉంది. says I stand at the door and knock the door. బైబిల్ సెలవిస్తుంది నేను ఆ తలుపు దగ్గర నిలబట్టి తట్టుచున్నాను. Anybody hears and open the door, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల I will get inside them, నేను వాడి లోపలికి వస్తాను. and I'll have the marriage supper of the lamb with them. మరి వారితో కలిసి నేను గొర్రెపిల్ల వివాహోత్సవంలో కలిసి విందులో పాల్గొంటాను అంటున్నాడు. Most of us misinterpret this scripture again. ఈ లేఖనాన్ని మరొకసారి నేను చెప్తున్నాను. ఈ లేఖనాన్ని కూడా చాలా మంది అపార్థం చేసి చెప్తూ ఉంటారు. We think that God is knocking the door in the heart. దేవుడు ఈ హృదయం అనే తలుపు తడుతున్నాడు అనుకుంటాం. He is not knocking the door of your heart. నీ హృదయం అనే తలుపు కాదు ఆయన తట్టేది. He is knocking the door of the church. సంఘము యొక్క తలుపును ఆయన తట్టుచున్నాడు. Because that word was written to the church. ఎందుకంటే ఆ మాట సంఘానికి రాయబడిన మాట. Don't misinterpret that verse. ఆ మాట ఆ వచనాలను మీరు తప్పుగా చెప్పకండి. Church, అది సంఘానికి రాస్తున్నారు. Jesus is not inside the church today. యేసు ఈ రోజు సంఘము లోపల లేడు. He is standing outside the church. సంఘము బయట వెలుపల నిలబడి He ఉంటున్నాడు. is standing outside the church. సంఘము బయట నిలబడి ఉన్నాడు ఆయన. We have thrown him out of the church. ఆయనను మనం సంఘం నుండి బయటికి తోలేసాం. He is standing outside the church and knocking the door. సంఘము బయట నిలబడి ఆయన తలుపు తట్టుచున్నాడు. Would you please open the door? దయచేసి నా కొరకు తలుపు తెరుస్తారా? Inside the church we are clapping and we are praising God. సంఘం లోపల మనం కూర్చొని చప్పట్లు కొడుతున్నాము, దేవుని A స్తుతిస్తున్నాము. voice of music, ఓ గొప్ప సంగీత వాయిద్యాలు, full of lights, గొప్ప వెలుతురు, smokes are coming out, అంత పొగ వస్తా ఉంటుంది. dance are happening inside the church. సంఘం లోపల చాలా సంఘటనలు జరుగుతాయి. Jesus is not inside the church. కానీ సంఘం లోపల యేసు లేడు. Standing outside. ఆయన బయట నిలబడి ఉన్నాడు. He's knocking the door. ఆయన తలుపు తట్టుచున్నాడు. Could somebody hear my voice? ఎవరైనా నా స్వరం వినేవారు ఉన్నారా? Somebody in this crowd can hear my voice. ఈ సమూహంలో ఉన్నవారు ఎవరైనా నా స్వరం వినేవారు One ఉన్నారా? young man could hear my voice. ఒక్క వ్యక్తి ఉన్నాడా నా స్వరం వినేవాడు? Open the door of the church. సంఘము యొక్క తలుపు తెరిచేవాడు ఎవరైనా ఉన్నారా? నేను లోనికి రావడానికి ఎవరైనా అనుమతిస్తారా? So that I may take some people with me నాతో పాటు కొందరిని తీసుకొని వెళ్ళడానికి, to heaven to have food with them. వారితో కలిసి భోజనం చేయడానికి. With a burden heart I say, ఆయన భారభరితమైన హృదయంతో చెప్తారు. this church in India, ఈ రోజు భారతదేశంలో ఉన్న సంఘము, Jesus is not inside the church, my children. సంఘము లోపల యేసు లేడు. సంఘమా, Standing outside. ఆయన బయట నిలబడి ఉన్నాడు. Oh Lord, let us cry together right now. ఓ ఆయన బయట నిలబడి వినిపిస్తున్నాడు. I am a watchman. మనము కావలి వారిగా I ఉండాలి. need to watch Jesus is there. యేసు అక్కడ ఉన్నాడని మనం గుర్తించాలి. He's knocking the door. ఆయన తలుపు తట్టుచున్నాడు, He's గమనించాలి. not happy with the church today.
సంఘంతో ఆయన సంతోషంగా లేడు. He's not happy with the songs. పాటలతో ఆయన సంతోషంగా లేడు. He's not happy with the music. మనకున్న సంగీతాన్ని బట్టి ఆయన సంతోషంగా He's లేడు. standing outside. ఆయన బయట నిలబడి ఉన్నాడు. Pastors and believers, పాస్టర్లారా, విశ్వాసులారా, it's your responsibility to watch. నువ్వు కావని వాడిగా గమనించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. He is on the door. ఆయన తలుపు దగ్గర He is on నిలబడ్డాడు. the door. తలుపు దగ్గర నిలబడ్డాడు. Tonight the Spirit of God is speaking. He is at the door. సంగమా, మీరు వినండి, రాత్రిని మాట్లాడుతుండగా ఆయన బయట ఉన్నారు. He is on the way. ఆయన మార్గంలో ఉన్నాడు. Coming. ఆయన లోనికి రాబోతున్నాడు. You do not know the timings and seasons of God. దేవుని కాలాలు సమయాలు మీరు పసిగట్టకపోతే, గుర్తించకపోతే, You worshiping and dancing. మనం ఇక్కడ నాట్యం ఆడుతూ You will miss all sorts of things inside the church. సంఘంలో కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. Jesus will knock the door యేసు తలుపు దాటుతాడు, and he will leave away. వెళ్ళిపోతాడు. It's a very sad thing that is going to happen to the church. చాలా విచారకరమైనది జరగబోతుంది. Pastors, wake up. పాస్టర్లారా మేల్కోండి. Believers, wake up. విశ్వాసులారా మేల్కోండి. We need to know the timings and seasons of God. దేవుని కాలాలు సమయాలు మీరు పసిగట్టాలి, గమనించాలి. In Songs of Solomon chapter 5. సొలొమోను రాసినటువంటి ఆ పరమగీతం 5వ అధ్యాయంలో చూస్తే, Songs of Solomon chapter 5. పరమగీతం 5వ అధ్యాయంలో You can read. మనం చదవగలము. Amen. That woman, Shunammite, she took away all the clothes. షులమ్మితి తన వస్త్రములన్నీ తీసేసింది. She took away the shoes. ఆమె ఆ చెప్పులు She విడిచిపెట్టేసింది. went to the bed. ఆమె ఆ పడక మీదకి She వెళ్ళింది. went to the bed. పడక మీదకి వెళ్ళింది. Condition of the church today is the church is in the bed. ఇప్పుడు సంఘం యొక్క పరిస్థితి